తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మీ అపారమైన ప్రేమ తండ్రి మా పట్ల చూపించి, మాకు అవయవాలను, దేహాన్ని తండ్రి ఇచ్చి, ఈ భూమి మీదకు తండ్రి మమ్మల్ని పంపిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి ఈ భూమి మీదనైనా మరి మానవులుగా తప్పి తిరుగుతున్న మమ్మల్ని బట్టి తండ్రి, మీ గ్రంథాన్ని మాకు ఇచ్చి తండ్రి, మరి సరైన త్రోవలో, సరైన మార్గంలో మేము నడవాలనే ఉద్దేశంతో తండ్రి మరి గ్రంథాన్ని ఇచ్చిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మీ గ్రంథపు లోతుల్లోనికి వెళ్ళి తండ్రి, మీ మనసును అర్థం చేసుకొని, మీ మనసుకు ఇష్టంగా ఈ భూమి మీద బ్రతికి మిమ్మల్ని మహింపరిచే రీతిలో మా బ్రతుకులను తీర్చిదిద్దుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అదేవిధంగా తండ్రి, మరి ఈ కార్యక్రమానికి చేరువచ్చిన మీ పిల్లలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మా బ్రతుకు కాలం అంతా తండ్రి మీ ఇష్టాన్ని నెరవేర్చి మీరున్న ఉన్నతమైన శ్రేష్టమైన లోకానికి చేరే భాగ్యం మాకు దయచేయమని ప్రార్థిస్తూ అర్థిస్తూ సమస్త ఘనత మహిమలు మీకు ఆరోపిస్తూ క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, ఒక మంచి పాఠాన్ని, అద్భుతమైన అంశాన్ని మనం విని గ్రహించి నేర్చుకుందాం. మనిషి జ్ఞాపకాలలో దేవుడు ఉన్నాడా? మనిషి జ్ఞాపకాలలో దేవుడు ఉన్నాడా? చాలామంది ఏమనుకుంటారంటే, దేవుని నమ్మేవారి సంఖ్య 80% పైగా ఉంది కనుక మనుషుల జ్ఞాపకాలలో దేవుడు ఉన్నాడండి. అనేకులు దేవుణ్ణి నమ్ముతున్నారు. హైందవులు కావచ్చు, ఇస్లాం వాళ్ళు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, అదేవిధంగా జొరాస్ట్రియన్లని, ఏమండి, బౌద్ధులని, జైనులని అనేక మంది దేవుణ్ణి నమ్ముతూ ఉన్నారు కనుక దేవుడు ఉన్నాడని నమ్ముతున్నారు. మనుషుల జ్ఞాపకాలలో దేవుడు ఉన్నాడు అనుకుంటారు. కాదు ప్రియమైన దేవుని వల్ల. దేవుడు తన స్వరూపాన్ని, తన పోలికనిచ్చి మనిషిని ఈ భూమి మీదకి పంపాడు. అంటే తన పోలిక, తన స్వరూపంలాగా బ్రతికినప్పుడు మనిషి జ్ఞాపకాల్లో దేవుడు ఉన్నట్టు. అంటే మనిషి జ్ఞాపకాల్లో పూర్తిగా దేవుని యొక్క విలువ, దేవుని యొక్క స్థాయి ప్రకారంగా మనుషులు జీవిస్తున్నారంటే, ఏమండి, వాళ్ళు అనుకున్న లక్ష్యాలు, వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేరుతున్నప్పుడు బాగుంటారు. ఏవైనా కానీ వాళ్ళకు అనుకున్న విధంగా జరగలేదనుకోండి, వెంటనే మనుషులందరూ మనుషులుగా మారిపోయి, ఏమండి, అక్కడ ఉన్న చుట్టూ ఎలా జీవిస్తారంటే వాళ్ళకు దేవుడే తెలియదేమో అన్నట్టుగా జీవించేస్తారు పిల్లలు. అంటే దేవుడు అంటే చూడండి ఎలా ఉంటాడు. దేవుడు కామ, క్రోధ, మద, మాత్సర్యాలకు దూరంగా ఉంటాడు. అది దేవుని స్వరూపం. దేవుడు అంటే పరిశుద్ధుడు, నీతిమంతుడు. అంటే దేవుని నీతిని, దేవుని ప్రేమను కలిగిన ప్రజలుగా దేవుని లాగా, దేవుని స్వరూపంలో జీవించాలనుకుంటాడు. అంటే ఏమంటే ఆదాము హవ్వలు ఎవరి స్వరూపము? దేవుని స్వరూపం. ఆ దేవుని స్వరూపాన్ని పోగొట్టుకున్నారు కనుక ఈరోజు మనుషుల పోలిక కూడా దేవుని పోలికగా బతకడం లేదండి. మనుషులందరూ కూడా, మనుషులకు మళ్ళీ దేవుని అవసరత వచ్చింది. అందుకని దేవుడు ఏం చేశాడు? తన గ్రంథాన్ని రాయించి 1600 సంవత్సరాల కాలం పాటు మనుషుల మధ్యలో పెట్టాడు. ఈ గ్రంథాన్ని చదువుకోండి, ఈ గ్రంథాన్ని నేర్చుకోండి, ఈ విద్యను పాటించండి. మనుషులందరూ దేవునికి దూరస్తులుగా మారిపోయారు. కానీ మీరేం చేయాలి? దేవుని స్వరూపాలుగా బతకాలి, దేవుని గురించి ఆలోచించాలి, దేవుని పోలిక రావాలి మీలో అంటున్నాడని. కానీ ఈరోజు మండి తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలే తల్లిదండ్రుల మాట ఏం చేస్తున్నారు? వినడం లేదండి. ఏ కుటుంబానికన్నా వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి, నా పిల్లలు నా మాట వింటున్నారండి, నేను చెప్పిన మాట వింటున్నారు, నేను ఏ విధంగా అంటున్నానో ఆ విధంగా నడుచుకుంటున్నారు అనే తల్లిదండ్రుల సంఖ్య చాలా తక్కువగా ఈ భూమి మీద ఉండదు. చూడండి, ఈరోజు ఏం చేస్తారు మనుషులు అనుకుంటే, మనుషులందరూ కూడా బాగా చదవాలి, బాగా పేరు సంపాదించాలి, బాగా ధనం సంపాదించాలి. మరి అలా సంపాదించాలంటే ఏం చేయాలి? ఎక్కడికో వెళ్ళిపోవాలి. అక్కడికి వెళ్ళిపోయి, విదేశాలకు వెళ్ళిపోయి పని అని, డబ్బని, ధనమని, సుఖమని దానిలో మునిగిపోయి తల్లి తండ్రి చనిపోయినా కూడా రాలేని పరిస్థితిలో ఉంటున్నారండి. ఈరోజు కూడా చాలా మంది అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. తల్లి చనిపోయినా, తండ్రి చనిపోయినా, అన్న చనిపోయినా, అక్క చనిపోయినా ఏమంటున్నారు వాళ్ళందరూ కూడా? మేము రాలేమండి అంటారు. ఎందుకు రాలేకపోతున్నారు వాళ్ళు? ఎందుకు రాలేకపోతున్నా అంటే మేము బిజీ అండి అంటారు. మేము చాలా బిజీగా ఉన్నామండి. ఏమండి, అంటే తల్లిదండ్రుల వాళ్ళు, ఏమండి, తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తున్నారా మనుషులు? ఆలోచించడం లేదు ప్రియులారా. ఎక్కడికి వెళ్ళిపోయారో అక్కడే వాళ్ళ గురించి ఆలోచించుకుంటున్నారే తప్ప తల్లి గురించి, తండ్రి గురించి ఆలోచించే ప్రజలన్న వాళ్ళు తక్కువైపోతున్నారు ఈ రోజుల్లో. ఎవరు ఆలోచించడం లేదు. ఎంతసేపు కూడా మేము బిజీ లైఫ్ గడుపుతున్నామండి. మా ఉద్యోగాలు ఉన్నాయి, మేము ఏవో పనులు ఉన్నాయి, ఆ పనుల్లో మేమేం చేస్తున్నాం? ఉండిపోతున్నాం. ఒక్కొక్కసారి అండి మీరు బాగా చూసి ఉంటారు, పెళ్లి కాకముందు ఏమంటుంటారు? పెళ్లి కాకముందు నా కొడుకండి నా మాట చక్కగా వినేవాడండి. పెళ్ళైన తర్వాత పెళ్ళైన తర్వాత ఒక నెలకు ఒకసారి మాట్లాడేవాడండి.
కానీ ఇప్పుడు కాలంలో ఎలా ఉందంటే, అంటే వారమైనా, నెలైనా, సంవత్సరమైనా ఎవరు మాట్లాడడమే లేదండి అంటుంటారు. అంటే అలా మాట్లాడకుండా ఉండడానికి కారణమేమి? అంటే ప్రేమ ఉందని అర్థము? అస్సలు లేదు పిల్లరా. మనుషులలో జ్ఞాపకాలలో మనుషులే ఉండడం లేదు. కనిపించే మనుషులే మనుషుల జ్ఞాపకాలలో లేనప్పుడు, కనిపించని దేవుడు మనుషుల జ్ఞాపకాల్లో ఉంటున్నాడా? ఆలోచించండి. ఏమండి? ఎదుట ఉన్న మనిషినే మాట్లాడియలేని అంత బిజీగా మనిషి మారిపోతున్నాడు. అంటే అన్ని పనులన్నవి పెట్టుకుంటున్నాడు పిల్లరా. ఆ పనులు పెట్టుకొని ఆ పనుల్లోనే మునిగిపోతున్నాడు. ఎక్కడికి కూడా ఏ పరిస్థితుల్లో రాలేకపోతున్నాడు. చనిపోయినా కూడా నేను రాలేనండి. ఇప్పుడైతే నేను రాలేను. వచ్చే సంవత్సరం నేను వస్తాను. అంటే ఈ విధంగా మనిషి మారిపోవడానికి కారణం ఏమంటే ఆ ధనం మీద ఉన్న వ్యామోహం, సుఖం మీద ఉన్న వ్యామోహం, ఏమండి ఒత్తిడులన్నీ పెట్టుకోవడం, ఇవన్నీ కూడా కారణమైతే ప్రేమైన దేవుని వల్ల. ఈ రోజుల్లో కూడా అండి. ఒకనాడు ఎప్పుడో రాశారు బైబిల్‌లో. మొదటి శతాబ్దంలోనే ఇలా ఉన్నారట మనుషులందరూ కూడా. చూడండి యాకోబు రాసిన పత్రిక, యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము సారీ 4వ అధ్యాయం 13వ మాట చూడండి. 4వ అధ్యాయము 13వ మాటలో, నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదింతుము రండని చెప్పుకునే వారు. చూడండి, లాభం సంపాదించాలి. ఎక్కడ చేస్తే లాభం? ఎక్కడ చేస్తే ఈ పనికి లాభం దొరుకుతుంది? మరి ఇక్కడ చేద్దామా? అంటే పక్కనున్న పట్టణంలో చేద్దామా? లేదా విదేశాలకే వెళ్ళిపోదామా? మన రాష్ట్రంలోనే ఉందామా? పక్క రాష్ట్రానికి వెళ్ళిపోదామా? లేకపోతే గిన విదేశాలకు వెళ్ళిపోదామా? మనుషులంతా ఏం చేస్తున్నారు? వెళ్ళిపోదాం. ఇంకక్కడ ఏమంటారంట? 1 సంవత్సరం. 1 సంవత్సరం ఉండి. ఎప్పుడు ఇది? ప్రారంభ శతాబ్దం. ప్రారంభ శతాబ్దంలోనే 1 సంవత్సరం ఉందామనుకుంటే ఈ రోజుల్లో ఎలా ఉన్నారు? ఒక 5 సంవత్సరాలు ఉందామండి. 10 సంవత్సరాలు ఉందామండి. లేకపోతే 30 సంవత్సరాలు ఉందామండి. లేదా లైఫ్ లాంగు అక్కడే ఉండిపోదాం. లాభాల కోసమే మన బ్రతుకంతా కూడా. నేడైనను, రేపైనను అంటే వెళ్ళిపోవాలి. ఎప్పుడు వెళ్ళిపోవాలి? ఈ రోజే. అంటే లాభం కోసం చూడండి ఎలా వెళ్తున్నాడో. ఈ రోజే వెళ్ళిపోవాలి. ఈ రోజే వెళ్ళిపోవాలి. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది సమయం. రేపు వెళ్ళిపోవాలి. అంటే అలా అనుకోని మనుషులంతా ఏం చేస్తున్నారంట? ధనం కోసం, సుఖం కోసం వెళ్ళిపోయిన వాడు వెళ్ళిపోయినట్టుగానే వెళ్ళిపోతున్నారే తప్ప ఈ పక్క అసలు ఆలోచించడం లేదు పిల్లలు. ఏమండి? భార్యను వదిలి వెళ్ళిపోయేవాళ్ళు, భర్తలను వదిలి వెళ్ళిపోయేవాళ్ళు, కుటుంబాలను విడిచిపెట్టి వెళ్ళిపోయేవాళ్ళు, తల్లిదండ్రులను వదిలిపెట్టి వెళ్ళిపోయేవాళ్ళు. వాళ్ళు కనీసము ఇన్ని సౌకర్యాలు ఉన్న ఈ రోజుల్లో మాట్లాడడానికి కూడా మనిషి లేడండి. ఏమండి? అంటే ధనం ఇవ్వాలంటే బాధపడతారు. దేవుని గురించి ఆలోచించాలంటే బాధపడతారు. ఈరోజు దేవుని పరిస్థితి ఎలా ఉందో చూడండి. మనిషి పరిస్థితే ఇలా ఉందంటే, కానీ నీవు ఉపయోగించే వస్తువులన్నీ నీ మాట వినాలి. చూడండి, మన వస్తువులు ఏవైతే ఉన్నాయో, ఒక సెల్ ఫోన్ ఉందండి. సెల్ ఫోన్‌ని తీసాం. కాలిక్యులేటర్ ఓపెన్ చేశాం. కాలిక్యులేటర్‌లో మనకు ఆహ్, ఏవండీ 466 అని ఒక నంబర్ టైప్ చేయాలి. 4 టైప్ చేశాం, 5 పడింది. 6 టైప్ చేశాం, 9 పడింది. ఇంకొక 6 టైప్ చేశాం, 3 పడింది. ఒప్పుకుంటాం మనము? ఇదెక్కడ సెల్ ఫోన్ అండి? ఇదెక్కడ సెల్ ఫోన్ ఇది? నేను టైప్ చేస్తుంటే ప్రతి అక్షరం కరెక్ట్ పడాలి కదా! మనం కాల్ చేస్తే ఎవరికి వెళ్ళాలో వాళ్ళకే వెళ్ళాలి. ఒకరికి కాల్ చేస్తే ఇంకొకరికి వెళ్ళిపోతుందనుకోండి. ఏవండీ? స్క్రీన్ అంతా డిస్టర్బ్‌గా ఉందనుకోండి. మనది సెల్ ఫోన్ సరిగ్గా వర్క్ చేయడం లేదనుకోండి. ఎలా ఉంటుంది ఆ సెల్ ఫోన్ మీద కోపం మనకి? ఎలా ఉంటుందండి? చాలా పిచ్చి కోపం లేసిపోతుంది కొద్దిమందికైతే. సరే ఇది బాగోలేదులే అనుకుంటారు కొద్దిమందైతే. ఇంకొద్దిమంది ఏం చేస్తారు? దాన్ని తీసి నేలకు కొట్టేస్తారు. అంటే దేవుడి పరిస్థితి చూడండి, మనం మాట వినకపోతే. ఒక పరిస్థితుల్లో మనం ఎలా ఉండాలో అన్న పరిస్థితి దేవుడికి తెలుసు. ఏ పరిస్థితులొచ్చినా ఆ పరిస్థితుల్లో ఎలా మెలగాలో దేవుడికి తెలుసు. అంటే దేవుడు ఆ పరిస్థితుల్లో ఉంటే ఎలా ఉంటాడో అలా ఉంటాం మనము? ఉండం. మనం మన ఇష్టానుసారంగా ఉంటాం. మనం అనుకున్నట్టుగానే ఉంటాం. మనం చేసినట్టుగానే చేస్తాం. ఎవరి మీదైనా కోపం వస్తే కోపం చూపించాలి. ఆవేశం వస్తే ఆవేశం చూపించాలి అంతే. ఈ పరిస్థితుల్లో దేవుడు ఉంటే, దేవుడు నాలో ఉంటే, నేను ఇన్ని వాక్యాలు విన్నాను నేను. ఎంత నేర్చుకున్నాను నేను. ఎంత క్రమంగా ఉండాలి నేను. ఈ పరిస్థితుల్లో ఇలా ఉంటే దేవునికి అవమానమేమో అనే పరిస్థితి మనం ఆలోచిస్తారా? ఆలోచించరు పిల్లలు. మనిషి అంతా కూడా తను అనుకున్నట్టుగా బ్రతుకుతున్నాడే కానీ దేవుడు అనుకున్నట్టుగా బ్రతకడం లేదండి. అంటే ఎవరు వినమని చెప్తున్నారు? మాట ఎవరు వినడం లేదు? మాట దేవుని మాట మనం వినాలి. కానీ ఎవరి మాట వింటున్నాం? అపవాది మాట వింటున్నారు. ఈ లోకాధికారి ఎవరంట? అపవాది.
అపవాది సంతానంగా మనుషులందరూ ఏం చేశారు? మారిపోయారు. ఈరోజు బయట తిరుగుతున్న మనుషులు చూడండి. దేవుడు ఎంత కష్టపడ్డాడండి ఈ దేహం కోసం. ఏమండి? చెయ్యి సిగరెట్ కాల్చడానికి ఇచ్చిందే ఇది. చూడండి, సిగరెట్ పెట్టి ఏం చేస్తుంటారు? తిప్పుతుంటారు. సిగరెట్ పొగలు ఏమండి విడుస్తూ ఉంటారు, రింగులు రింగులు రావాలంట అంటారు. అంటే దేహాన్నంతా కూడా వాడిష్టానుసారమే వాడుకుంటున్నాడు. అది మందు అంటామా? మందు తాగి చూడండి ఎలా ఉంటాడో, ఎంజాయ్ చేస్తూ ఉంటారండి. మందులో ఎంజాయ్ చేయాలి. ఏమండి? మాట్లాడడంలో ఎంజాయ్ చేయాలి. మాట్లాడడం పక్క వాళ్ళతో మాట్లాడితే ఆ మాటలను బట్టి వాళ్ళని ఆకర్షించాలి. అంటే ఎదుటి వారిని ఆకర్షించడానికి మాటలు. ఏమండి? దేవుని మాటలను ఉన్నతంగా ప్రకటించడానికి నోరు వాడతారా? వాడరండి. ఎదుటి వారిని ఆకర్షించడానికి, ఎదుటి వారిని మోసం చేయడానికి, ఏమండి? అబద్ధాలు చెప్పడానికి చూడండి ఎంత బాగా ఉపయోగిస్తారో మాటలన్నీ కూడా. అంటే వీటిగా ఉపయోగించమని ఎవరు చెప్తున్నారు? అపవాది. అంటే దేహాలన్నీ దేవునికి సంబంధించినవైనా ఈ దేహాలన్నీ ఎవరి దేహాలుగా మారిపోయాయి? అపవాది దేహాలుగా మారిపోయాయి. అంటే ఎవరి మాట వింటున్నారు? అపవాది మాట వింటున్నారు మనుషులందరూ కూడా. సినిమాలని, షికార్లని ఎక్కడెక్కడో తిరుగుతూ ఉన్నారు ప్రేమ దేవుని వల్ల. కనుక మన దేహం అన్నది ఎవరి మాట వింటోంది? దేవుని మాట కాదు, అపవాది మాట వింటోంది. అంటే ఈ అపవాది మాటలో నుంచి మనం బయటికి రావాలి. దేవుని ఉన్నతమైన జ్ఞానాన్ని నేర్చుకోవాలి. అంటే ఈరోజు క్రైస్తవులు కూడా ఈ జ్ఞానం నేను నేర్చుకోవాలి అని అనుకుంటున్నారా? నేనెవరో తెలుసుకోవాలి. ఏమండి? గ్రీకు పురాణాలలో కూడా, గ్రీకు శాస్త్రాలలో కూడా ఓ మనిషి నీ గురించి నీవు తెలుసుకొని అంటాడు. ఏమండి? ఒక పెద్ద మాట ఏమంటే, ఓ మనిషి నీ గురించి నీవు తెలుసుకో. అంటే మనం ఏం చేస్తాం? ఎవరి గురించో తెలుసుకోవడానికి, దేని గురించో తెలుసుకోవడానికి కాలం వెళ్ళబులుస్తాం అంతా. వెళ్ళబుచ్చుతాం అంతా కూడా అదే. మనుషులందరూ కూడా ఏవో నేర్చుకోవడానికి, ఏవో తెలుసుకోవడానికి, మన గురించి మనం తెలుసుకోవడానికి. నేను ఎవరు? నేను ఎలా బ్రతకాలి? నేను ఏం నేర్చుకోవాలి? అన్న విషయం గురించి ఏం చేయాలి? మన మనసంతా పెట్టాలి ప్రియులారా. నీ జీవిత కాలం అన్నది నీ గురించి నువ్వు తెలుసుకోవాలి. నీవెవరో, నువ్వు ఎలా వచ్చావో, ఎందుకు వచ్చావో, ఏం చేయాలో, ఈ పరిస్థితులన్నీ తెలుసుకునే వెళుతున్నావంటే నువ్వు దేవుని జ్ఞాపకాల్లో ఉన్నట్టు. ఏమండి? కానీ అలా కాకుండా ఏవో నేర్చేసుకున్నాం, నాకు వచ్చేసింది, ఏదో పని చేస్తున్నాం, ఉద్యోగం చేస్తున్నాం, అయిపోయింది. లేదా నా దగ్గర ఉన్న వస్తువులను బట్టి నేను గొప్ప అనుకోవడం, ఇవన్నీ కాదు ప్రేమైన దేవుని వల్లరా. నీ గురించి నువ్వు డీప్గా తెలుసుకోవాలి. తల్లి గురించి తెలుసుకుంటున్నావు, తండ్రి గురించి తెలుసుకుంటున్నావు, చిన్నవాళ్ళ గురించి తెలుసుకుంటున్నావు, పెద్దవాళ్ళ గురించి తెలుసుకుంటున్నావు. నీ గురించి ఏ వ్యక్తి అయినా కానీ తన గురించి తాను తెలుసుకోవాలి. మీరంతా ఎవరో తెలుసుకోవాలి. ద్వితీయోపదేశ కాండం 14వ అధ్యాయం మొదటి మాటలో, ద్వితీయోపదేశ కాండము చూడండి, ద్వితీయోపదేశ కాండము 14వ అధ్యాయము మొదటి మాటలో, మీరు మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు. చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు దేవుడు. మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు. వయసు తేడా లేదు ప్రేమైన దేవుని వాళ్ళరా. వాళ్ళు 90 ఏళ్ళ వాళ్ళైనా, 10 ఏండ్ల వాళ్ళైనా, 20 ఏండ్ల వాళ్ళైనా, మీకు బంధువులైనా, ఏవేవో రక్త సంబంధీకులతో పిలుచుకుంటుంటాం మనం. వాళ్ళు మాకు వరస అవుతారండి, వీళ్ళు మాకు బిడ్డలు అవుతారండి అని మాట్లాడుకుంటుంటాం. దేవునికి అలా కాదు. యెహోవాకు ఒకనాడు ఇశ్రాయేలు ఎవరంట? బిడ్డలు. క్రీస్తు ద్వారా మనం క్రీస్తును నమ్ముకొని మనం విశ్వసించి బాప్తిస్మం తీసుకొనడం ద్వారా మనం ఏమయ్యాం? దేవునికి పిల్లలు. అంటే దేవునికి బిడ్డలయ్యాం మనం. యెహోవాకు బిడ్డలు మనం అందరం కూడా. దేవునికి పిల్లలు, దేవుని బిడ్డలు మనం. అంటే దేవునికి బిడ్డలని తెలుసుకుంటే ఈ బిడ్డలు అనగా ఈ దేహాలు రావడానికి, ఏమండి? బిడ్డల దేహాలు రావడానికి ఎవరు కష్టపడ్డారు? దేవుడు కష్టపడ్డాడు ప్రేమ దేవుని వల్ల. బిడ్డల పోషణకి ఎవరు కష్టపడతారు ఆలోచించండి. తల్లిదండ్రి కష్టపడతారు. ఏమండి? బిడ్డలు పొద్దున్నే ఏం కావాలి పిల్లలకు? ఆహారం, బ్రేక్ఫాస్ట్ కావాలి, లంచ్ కావాలి, డిన్నర్ కావాలి, వస్త్రాలు కావాలి. వీటన్నిటి కోసం ఎవరు కష్టపడతారు? తల్లిదండ్రులు కష్టపడతారు. అది వాళ్ళ బాధ్యత అని చెప్తాం. అవునా కదా? ఎవరైనా తల్లిదండ్రులు సరిగా చూసుకోలేదనుకోండి బిడ్డల్ని, వాళ్ళు ఏం చేస్తారు పెద్దలు? ఏమ్మా మీరేం తల్లిదండ్రులు, కూర్చోండి ఒకసారి మాట్లాడాలా మీతో, పిల్లల్ని ఎట్లా చూసుకోవాలో తెలీదా? పిల్లల కోసం మీరు ఎలా ఆహార పదార్థాలు వండి పెట్టాలో తెలీదా? అందరినీ చూసి నేర్చుకోండి, మీకు మీరు చెప్తాం ఇట్లా అంటారు. వాళ్ళని పట్టించుకోకపోతే ఎట్లా? మీరే పట్టించుకోవాలి, ఇది మీ బాధ్యత, మీకు పుట్టారు వాళ్ళు అని చెప్తారు. అంటే దేవుడు ఏం చేస్తున్నాడు మనకి? దేవుడు ఇవన్నీ సప్లై చేస్తున్నాడు ప్రేమైన దేవుని వల్ల. అందుకే నేను పెంచుతున్నాను అంటాడు దేవుడు.
ఈ ఆహార పదార్థాలన్నీ మనకిస్తున్నది ఎవరు? దేవుడు. అన్నీ పెంచి పోషించి మనకిచ్చి మన దేహాన్ని కూడా దేవుడిచ్చాడండి. ఆయన కన్నాడు మనల్ని. ఆయన కన్నాడు కనుకనే ఈ రూపం మనకొచ్చింది. ఏమండి? ఏమండి? మన పిల్లలకు ఆహారం ఇస్తాం. ఎక్కడ ఇస్తాం మనం? ఇంట్లో ఉంటే ఇస్తాం ఆహారం. పిల్లలు ఎక్కడో ఉన్నారనుకోండి, అక్కడికి ఆహారం కావాలి కాబట్టి ముందుగానే వాళ్ళకు ధనం ఇచ్చి పంపిస్తాం. అవునా కాదా? ఆలోచించండి. ఇప్పుడు నా కుమారుడు ఒక ప్రదేశం చెన్నైలో ఉన్నాడనుకోండి. చెన్నైలో ఉన్నాడు గనక చెన్నైలో అతనికి కావాల్సిన ఆహార పదార్థాలకు సంబంధించిన ధనం ఎవరు చెల్లించాలి? ఇక్కడ తండ్రిగా నేను చెల్లించాలి. బిడ్డ ఒక చోటు ఉంటే బిడ్డకు సంబంధించిన ఆహార పదార్థాలకు సంబంధించిన ధనాన్ని నేను చెల్లించాలి. అంటే ముందుగానే వాళ్ళ అకౌంట్లో వేయడమో లేకపోతే వాళ్ళకి ఇచ్చే ఆహార పదార్థాలు వాళ్ళకి చెల్లించడమో మనం జరుగుతుంది. ఒక పీజీ సెంటర్ అంటాము, లేకపోతే ఏమండి హాస్టల్ అంటాము, హాస్టల్లో పెడతాం, ధనం ఇస్తాం. ఇవన్నీ పద్ధతులు. దేవుడు కూడా మనల్ని ఇక్కడ పెట్టి, మీరు చూడండి, ఏ గ్రామానికల్లా వెళ్ళండి, ఏ పట్టణానికన్నా వెళ్ళండి, ఏ ఇంటికన్నా వెళ్ళండి, నీకు అక్కడికి ఏమొస్తుంది? నీకు ముక్కులో పీల్చుకోవడానికి శ్వాస వ్యవస్థకు సంబంధించిన గాలి వస్తుందండి. అంటే రావడం లేదా? నువ్వు ఏ ఊరికన్నా వెళ్ళు, ఇక్కడ అనంతపురంలో ఉన్నా నీకేమొస్తుంది? జీవవాయువు ఉంటుంది. నీవు నార్పలకు వెళ్ళు, జీవవాయువు ఉంటుంది. చెన్నైకి వెళ్ళు, అమెరికాకి వెళ్ళు, ఈ భూప్రపంచం ఎక్కడికి పోయినా నీకు కావలసిన ఈ జీవవాయువు, ప్రాణవాయువు, ఆక్సిజన్ అనేది ఎవరిస్తున్నారు నీకు? దేవుడు. దేవుడు నీకు పోషిస్తున్నాడు. ప్రేమైన దేవుడు ఆయన కన్నాడు, బాధ్యత ఉంది ఆయనకి. కన్న దేవుడు అన్ని పరిస్థితుల్లో అన్ని చోట్ల నీకు పగల రాత్ర తేడా లేకుండా నీకు జీవవాయువు ఇస్తున్నాడు. భూమి మీద ఉన్న తండ్రి కొద్దిగా ఇస్తాడేమో, కొద్ది అవసరాలు తీరుస్తాడేమో, మన కన్న తండ్రి మన అవసరాలు తీరుస్తున్నాడు. నీకు ఏమండి అన్నిటికన్నా ప్రధానమైంది చూడండి, గాలి. అవునా కదా? ఆలోచించండి. ప్రాథమిక అవసరం. ఆ గాలి ఆడలేదనుకోండి, ఉంటామా మనుషులు ఎవరైనా? ఎవ్వరు కూడా మిగిలే అవకాశం లేదండి. మొత్తం వెళ్ళిపోతాయి ఇంత కూడా. దేవుడు మనల్ని కన్నాడు. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 18వ వచనంలో, నిన్ను పుట్టించిన ఆశ్రయదుర్గమును చూడు విసర్జించిదివి. విసర్జించడం అంటే మరచిపోయావు. మనుషుల యొక్క మనసుల్లో ఏమండి 850 కోట్ల మంది మనుషులు ఇప్పుడు బతుకుతున్నారంటే, గత కాలంలో ఉన్నారంటే, వీరందరూ కూడా అపవాదికి దాసోహం అయిపోయారు, లోకానికి దాసోహం అయిపోయారు. ఏమండి ఏ మనుషుల్లో అన్నా అండి, మనిషి యొక్క మాట ఎలా ఉండాలి? మాట తీరు ఎలా ఉండాలి? చాలా సున్నితంగా ఉండాలి, మృదువుగా ఉండాలి, బాగా ఉండాలి. అదే కదా కోరుకునేది. పరుషపు మాటలుగా, కొట్లాడేవారుగా, దోచుకునేవారుగా ఉన్నారంటే అర్థమేమి? వాళ్ళందరూ దేవుణ్ణి మరచిన ప్రజలు. ప్రియులారా, అందరూ మర్చిపోయారు. ఏ గ్రామానికన్నా వెళ్ళండి, ఏమండి ఈ గ్రామంలో ఎంతమంది అండి తాగుడు అనేది లేకుండా ఉన్నారంటే ఏం చెప్తారు వాళ్ళు? ఒక ముగ్గురు నలుగురు అండి, అంతే. ఒక ఇద్దరు ముగ్గురు ఏమన్నా తాకుండా ఉన్నారేమో, కానీ మొత్తం అంతా మా గ్రామం అంతా ఎలాంటిది? అంతా తాగేవాళ్ళే, అంతా తిరిగేవాళ్ళే, అంతా పేకాట ఆడేవాళ్ళే. ఎవరు కూడా అలాంటి వాళ్ళు ఎవరు లేరండి ఇక్కడ. అందరూ ఎలా ఉంటారు? సుఖం కోసం వెళ్ళిపోతుంటారు పిల్లరా. ఎందుకు వాళ్ళు తాగుతున్నారు? తాగడంలో ఏం చేస్తున్నారు? వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. అంటే దేవుణ్ణి ఏం చేశారు? విసర్జించేశారు. దేవుణ్ణి జ్ఞాపకంలో పెట్టుకుంటే, అవును కదా, దేవుడున్నాడనే భయం కలిగి ఉంటే, దేవుడు మనల్ని శిక్షిస్తాడనుకుంటే, దేవునికి ఇవన్నీ అయిష్టమైనవి అనుకుంటే వాటి జోలికి వెళ్ళరు. అంటే తాగుడే వాళ్ళగా, అంటే చెడ్డ మాటలు మాట్లాడే వాళ్ళగా, ఒకరిని ఇబ్బంది పెట్టే వాళ్ళగా ఉండరు మనుషులందరూ కూడా. మనుషులందరూ దేవుణ్ణి సంతోషపెట్టేవారుగా ఉంటారు. కానీ ఈ విధంగా ప్రజలు ఉన్నారంటే ప్రజలంతా ఏం చేశారు? దేవుణ్ణి విసర్జించేశారు. దేవుడు రాయిస్తున్నాడండి. ఒకనాడు ఇశ్రాయేలుతో కూడా ఈ మాట అంటున్నాడు. చూడండి ఆ మాట, నిన్ను పుట్టించిన ఆశ్రయ దుర్గమును విసర్జించితివి, నిన్ను కనిన దేవుణ్ణి మరచితివి. నిన్ను కన్న దేవుణ్ణి మరిచేశారు. నిన్ను కన్నది దేవుడు, ఈ భూమి మీదకి నిన్ను తెచ్చింది దేవుడు, నీకు అవయవాలు ఇచ్చింది దేవుడు. ఏమండి మనుషులు చేసే చిన్న చిన్న సహాయాలను బట్టి మనుషులు అనుకుంటున్నారేమో, దేవుడు చేసిన సహాయం చాలా పెద్దది. ప్రేమైన దేవుని వల్ల దేవుడు చేసినంత సహాయం ఏ మనిషి కూడా చెయ్యలేనిది. నీకు దేవుడు సహాయం చేశాడు. దేవుడు ఏమండి ఒకనాడు హవ్వమ్మ గారు అంటారండి, యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకొని. అంటే నువ్వు ఎవరి దయ వలన నీకు దేహం వచ్చింది? దేవుని దయ వలన నీకు దేహం వచ్చింది.
దేవుని ప్రేమ, దేవుడి కృప చూపబడడం వలన మాత్రమే ఇదిగో ఇక్కడ ఉన్న మనందరికీ అండి, మనందరికీ దేహాలు రావడానికి కారణం దేవుడు మన పట్ల ప్రేమ, దయ, జాలి చూపడం వల్లే మనకు వచ్చిందండి. ఆయనే జాలి ప్రేమ చూపకపోతే మనకెవ్వరికి దేహం అన్నది లేదు ప్రేమైన దేవుని వల్ల. అంటే దేవుడు చాలా ప్రేమ చూపాడు మన పట్ల, మన జీవితం పట్ల. ఏమండి, ఈరోజు మనకుంటున్న ఈ దేహంలో ఏ అవయవాన్ని కూడా, ఏ చిన్న అవయవాన్ని కూడా మన తల్లిదండ్రులు చెయ్యలేరు. ఇది కన్ఫర్మ్ మనందరికి కూడా. ఏమండి, ఒక పెన్సిల్ పెన్ ఇచ్చి బొమ్మ గీయమంటేనే బొమ్మ సరిగా గీయలేని మనుషులు ప్రియులారా. కానీ దేవుని కష్టం వల్ల, దేవుని యొక్క కష్టం వల్ల మాత్రమే మనకేమొచ్చింది? దేహం వచ్చింది. ఏమండి, ఎన్ని అవయవాలండి దేహంలో ఉండేది. ఒక గుండె అంటామా చూడండి, ఒక డూప్లికేట్ గుండె ఖరీదండి ఏమండి ఒక ఎంత అంటే తెలిసిన 6 కోట్ల రూపాయలు అంటండి. అని పెట్టగలమా మనం ఏమన్నా? ఒక గుండె ఖరీదే అంతంటే మన దేహంలో ఉన్న అవయవాలు చూడండి. ఒక మెదడు ఖరీదెంత, ఊపిరితిత్తుల ఖరీదెంత, ప్రేగుల ఖరీదెంత, రక్తం ఖరీదెంత, చర్మం ఖరీదెంత అండి, ఎముకల ఖరీదెంత? వేయగలమంటారా? కట్టగలమంటారా? దాని యొక్క రేట్ ఎంతో చెప్పగలమంటారా? లేదు పిల్లరా. మన దేహం చాలా చాలా విలువైంది. ఈ దేహాన్ని కట్టినవాడు దేవుడు. తల్లి గర్భంలో దేవుడు ఏం చేశాడు? 9 నెలల పాటు, 270 రోజుల పాటు మన దేహాన్ని కట్టాడు. ఇంత విలువైన దేహాన్ని కట్టి మనకు దేవుడిచ్చి, దేవుడి కష్టం ప్రియమైన దేవుని వల్ల, ఇదంతా దేవుడి కష్టం. ఏమండి, ఒక వ్యవసాయదారుని కష్టం మనకు తెలుసు, మనందరికి కూడా. వ్యవసాయదారుడు ఏం చేస్తాడు? పొలానికి వెళ్తాడు, రాళ్ళన్నీ తీసేస్తాడు, ఏం చేస్తాడండి? దాన్ని దుక్కి దున్నుతాడు, ఎండనక వాననక గాలనక విత్తనాలు విత్తుతాడు. విత్తనాలు విత్తిన తర్వాత దానికంతా ఏం పెట్టాలి? నీళ్లు పెట్టాలి. దానికి పురుగు మందు అంటే దానికి ఏం వేయాలి? పిచ్చికారీ చేస్తాడు, మందులు పిచ్చికారీ చేస్తాడు. అదేవిధంగా ఎరువులు వేస్తాడు. ఎరువులు వేసి పిచ్చికారీ చేసి పంట వచ్చిన తర్వాత దానికి మళ్ళీ కలుపు మందులు కొట్టి దానికి సంబంధించినవన్నీ కట్ చేస్తూ 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 6 కాలం కష్టపడి 6 నెలలు 9 నెలలు కష్టపడితే ఏమొస్తాయి? పండ్లన్నా వస్తాయండి, లేదా కాయగూరలు వస్తాయి, లేకపోతే ధాన్యం వస్తుంది. ఆ ధాన్యాన్ని అమ్ముతాడు. ఆ ధాన్యం అమ్మినప్పుడు ఏమంటాడు? ఎంత కష్టపడ్డానండి ఇవి రావడానికి అంటాడు. అంటే ఇవి రావడానికి ఇంత కష్టపడ్డాడు అంటే ఏవవి? ఇది నాశనం అయిపోయేటివి. ఏమండి, ఈ దేహం లేకపోతే ఈ సృష్టి లేదు కదండి. ఈ సృష్టి అంతా దేవుడు ఎవరి కోసం చేశాడు? ఇదిగో మానవుల కోసం చేశాడు. అంటే మన కోసం చేశాడు, మన దేహాల కోసమే చేశాడు అంతా కూడా. దేహం ఉండడం వల్లే రైతైనా పని చేస్తున్నాడు. దేహం లేకపోతే రైతు ఏం చేయగలడు? అంటే అన్నిటికీ మూలం ఎవరు? కన్న తండ్రి అయిన దేవుడు. ఆ దేవుడి యొక్క కష్టాన్ని మనం అనుభవిస్తున్నాం ప్రియులారా. దేవుడు కూడా నేను ఎలా కష్టపడ్డాను అని చెప్పడానికి మరి రైతునే చెప్తాడు దేవుడు కూడా. మీకా గ్రంథము చూడండి, మీకా గ్రంథము 4వ అధ్యాయంలో, మీకా గ్రంథము 4వ అధ్యాయము 12వ మాట. కళ్ళములో ఒకడు పనులు కూర్చున్నట్టు యెహోవా వారిని సమకూర్చును. చూడండి, మీకా గ్రంథము 4వ అధ్యాయం 12లో కళ్ళములో ఒకడు పనులు కూర్చున్నట్లు. చూడండి, పనులు కూర్చడానికి, పనులు అనగా ఏవి అంటే ఉదాహరణకు మీకు కొన్ని పంటలు ఉంటాయండి. ఆ పంటల్లో వరి అనుకోండి, వరిని కోస్తాం. వరి అన్నది ఒక పనది. దాన్నంతా కూడా కూరిస్తే అంటే ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క 4, 5 ఉంటాయి కదా, వాటిని కోసి 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 అవన్నీ ఏం చేస్తారు? గిజ్జల కోసం అండి. అవన్నీ కోసి కూర్చి మనకేమో బియ్యం కావాలి. ఈ బియ్యం రావడానికి ఎన్ని పనులు కూరిస్తే వస్తాయి చెప్పండి? 1 కేజీ కావాలండి బియ్యం. ఎన్ని పనులు కూరిస్తే 1 కేజీ బియ్యం అవుతాయి? ప్రతి గింజను ఏం చేయాలి రైతు? చాలా జాగ్రత్తగా దాన్ని ఏం చేసుకోవాలి? కూర్చుకుంటూ కూర్చుకుంటూ రావాలి. అవన్నీ దుల్లగొట్టాలి. ఎంత కష్టపడితే అంటే ఒక మూట బియ్యం రావాలంటే మరి ఎంత పంట అన్నది కూర్చాలి చెప్పండి? ఒక 10 మూటల బియ్యం రావాలంటే ఎంత పంట కూర్చాలి? ఎంత పొలంలో కష్టపడితే 10 మూటల బియ్యం వస్తాయి? ఆలోచించండి పిల్లలు. అంటే దేవుడు దేహములో నీకు మాంసం చేయడానికి, నీకు రక్తం చేయడానికి, ఏమండి ఊపిరితిత్తులు చేయడానికి, గుండె చేయడానికి, మెదడు చేయడానికి, వీటికన్నిటికీ ఎవరు కష్టపడ్డారు? దేవుడు.
పల్లములో అంటే కళ్ళములో ఒకడు పనలు కూర్చున్నట్లు యెహోవా వారిని సమకూర్చును. అయితే వారు ఆయన తలంపులు ఏమండి, ఈ లోకములో ఉన్న 850 కోట్ల మంది దేవుని కష్టాన్ని గుర్తిస్తే ఎలా ఉంటుందండి ఈ లోకం? ఉంటుందా? ఇన్ని హాస్పిటల్ అవసరమా? ఏమండి, ఇన్ని పోలీస్ స్టేషన్లు, కోర్టులు లేనట్లయితే గిన ఏమండి, ఇన్ని సమస్యలు ఇన్ని అవసరమైతాయా? అంటే బ్రాందీలని, విస్కీలని తాగి తిరిగి వీళ్ళందరూ ఎవరు? దేవుణ్ణి మరచిన ప్రజలు, ప్రియమైన దేవుని వాళ్ళ. అంటే దేవుని కష్టాన్ని ఏం చేస్తున్నారు వీళ్ళంతా? వృధా చేస్తున్నారు. చిన్న పిల్లలండి, 10, 11 ఏళ్ళు, 12 ఏళ్ళకి ఏం చేస్తుంటారు? తాగి తిరుగుతుంటారు. ఈ రోజుల్లో డ్రగ్స్ అని, హెరాయిన్ అని, ఏమండి, చిన్న పిల్లల దగ్గరికండి అన్ని చోట్ల వచ్చేసాయంట. మీకు డ్రగ్స్ గురించి తెలియదు కానీ అని చెప్తారు, పాఠం చెప్తారు. వాళ్ళు ఎప్పుడు చెప్పేవాళ్ళుగా ఉన్నారు. ప్రతి చోట దొరుకుతున్నాయంట. అంటే అలా ఏం చేశారు? సమాజం లేకంతా విచ్చలవిడితనాన్ని తీసుకొచ్చేశారు. ఈరోజు చూడండి చెప్తున్నాడు ఆయన, అయితే వారు ఆయన తలంపులు, అంటే దేవుని యొక్క తలంపులు, ఆలోచనలు, ఉద్దేశాలు ఏ మాత్రం తెలుసుకోకుండా, దేవుని గురించే తెలుసుకోకుండా, జ్ఞాపకాలలో దేవుడు అసలు లేనే లేడు. మనుషుల జ్ఞాపకాలలో దేవుడే లేడండి. అంత విచ్చలవిడితనం ఉంది. శరీరాశలు ఉన్నాయి, ధనాశలు ఉన్నాయి. వాళ్ళందరూ సుఖంగా బతకాలనుకుంటున్నారు. ఎంతకాలం బ్రతకాలి, ఎలా బ్రతకాలి వాళ్ళకి అసలు అవసరం లేదు పిల్లలు. ఏమండి, మా ఇష్టం మేము నెరవేర్చుకోవాలి, మా దేహంతో మా ఇష్టాన్ని నెరవేర్చుకోవాలి. ఎక్కడంటే అక్కడ తిరుగుతూ ఉంటారు. వాళ్ళందరూ సమాజ విద్రోహ శక్తులుగా మనుషులు మారిపోయారు. చూడండి, ఇంకా కింద మాట అంటాడు, ఆయన ఆలోచన వారు గ్రహింపకున్నారు. దేవుడు ఆలోచనలు ఎలా ఉంటాయి? ఆకాశం అంత ఎత్తుంటాయి, ఉన్నతంగా ఉంటాయి. మీకోసం నేను చాలా కష్టపడ్డాను తల్లి గర్భంలో. మీకు దేహం నిర్మించడానికి నేను కష్టపడ్డాను. ఒక వ్యవసాయదారుడు ఏ విధంగా అయితే కష్టపడితే, 6 కాలం కష్టపడితే పంట వస్తుందో, మీకోసం మీ తల్లి గర్భంలో ఏమండి 9 నెలల పాటు వరకు నేను కష్టపడ్డానయ్యా. దయచేసి నా మాట విను. ఇదిగో ఈ జీవితాన్ని ఫలప్రదం చేసుకో. నువ్వు జీవితం దేవుని గురించి ఆలోచించు, దేవుని ఆలోచనలు చేయి. నువ్వు నాలాగా బతకాలి, నా కుమారుడిలాగా బతకాలి. అంతే కదండి దేవుడు చెప్పేది. ఎలా బతకాలి నేనంటే ఏమంటాడు? ఇదిగో నా కుమారుడు ఉన్నాడు చూడు, నాలాగా బతికాడు, నన్ను చూసిన వాడు నా తండ్రిని చూసినట్టే అని చెబుతున్నాడు. ఈ లోక మాయలో పడలేదు, ఈ లోక మాలిన్యాన్ని అంటించుకోలేదండి. లోకంలో బ్రతికాడు. ఎలా బ్రతికావయ్యా నువ్వు అంటే గినట, గొప్ప నీ పాపల మధ్య బ్రతికాను, కానీ పాపాన్ని మాత్రం ఏమాత్రం అంటించుకోలేదు. ఎన్నో ఆశలు అపవాది చూపించిన, అపవాది ఆశలకు ఏమాత్రం లొంగలేదు. ఏదో పేరు కోసమో, ప్రఖ్యాతుల కోసమో, ధనం కోసమో ఆశ లేక తను ఎలా బ్రతికాడంటే దేవునిలాగా బతికాడు. అంటే నీవు, నేను, మనం అందరం ఎలా బతకాలంటే, ఏ పరిస్థితులు మన దగ్గర ఉన్నా మనం మాత్రం దేవునిలాగా బ్రతకాలి. ప్రేమ దేవుని వల్ల దేవుని ఆలోచనలతో బతకాలి. అలా బ్రతికినప్పుడు ఏమి, మన జీవితాన్ని మనం ఫలప్రదం చేసుకుంటున్నట్టు. ఏమండి, ఏదో లోకంలో ఏదో కనిపిస్తోంది కదా, ఆశలు కదా, తిందాం కదా, ఉందాం కదా కాదండి. తినొచ్చు, కానీ తినడం కోసం కాదండి. మనం దేవుని కోసం బ్రతకాలి. మన ఆలోచనలో దేవుడు ఉండాలి. ఎప్పుడు దేవుని గురించి ఆలోచిస్తూ ఉండాలి. ఏమండి, ఎప్పుడైతే మనం దూరంగా ఉన్నామో, కానీ దేవుడు ఎప్పుడు ఎవరి మీద మనసు పెట్టుకున్నాడు చెప్పండి? ఒక విధంగా మన గురించి ఆలోచనలు కాకుండా దేవుని ఆలోచనలోకి వెళ్ళామనుకోండి, దేవుడు ఎవరి గురించి ఆలోచిస్తాడు? దేవుడు నిత్యము నీ గురించి ఆలోచిస్తాడు. ఏమండి, ఇక్కడ ఉన్న మీ అందరి గురించే దేవుడు ఆలోచిస్తున్నాడు. దేవుడు అంతా ఏమంటున్నాడు ఆయన? నేను నా ఆలోచనలన్నీ మీ మీదే పెట్టుకొని ఉన్నాను, మీ గురించి ఆలోచిస్తున్నాను, మీకన్ని సర్వ సమృద్ధి నేను కలిగించాను. ఈరోజు మనం అందరం ఆరోగ్యంగా ఉన్నామంటే, కుటుంబాలతో ఉన్నామంటే, పిల్లలతో ఉన్నామంటే, వీటికి కారణం ఎవరు? దేవుడు. దేవుడు కనుక ప్రేమైన దేవుని వల్ల నువ్వు దేవుని మీద ఆనుకోవాలి, దేవుణ్ణి సంతోషపెట్టాలి, దేవుని ఉద్దేశాలు, దేవుని ఇష్టాలు తెలుసుకోవాలి. మనం అందరం కూడా ఏది దేవుని ఇష్టమో, ఏది చేయడానికి దేవుడు నిన్ను పురుకొల్పుతున్నాడో ఆ విషయంలో నువ్వేం చేయాలి? ఆలోచించాలండి. అప్పుడు మన జీవితాన్ని మనము ఫలప్రదం చేసుకున్నట్టు. చూడండి, దేవుడు మన కోసం ఎంత కష్టపడ్డాడో ఒకసారి మనం ఆలోచిస్తే ప్రేమైన దేవుని వాళ్ళారా, దేవుడు మనకు శరీరాన్ని ఇవ్వడమే కాకుండా, గాలి పెట్టడమే కాకుండా, ఎన్నో రంగులండి ఈ భూమి మీద. రంగులంటావా, రుచులంటావా, సముద్రాల, నదుల, సెలయేళ్ళ, కొండల, పర్వతాల, చూడండి, చేపలంటాడు, జంతువులంటాడు. నీకు కావాల్సినవన్నీ అండి. ఈరోజు మనకున్న వాహనాలైతేమి, ఈ వాహనాలు ఇచ్చింది ఎవరు? దేవుడే. దేవుడే వాహనాలకు ఇచ్చే జ్ఞానం శాస్త్రవేత్తలకు కూడా ఇకపోతే మనకు కూడా వాహనం ఉండేది కాదు. పెట్రోల్ అంటాం, డీజిల్ అంటాం.
ఇవన్నీ ఇచ్చినవాడు ఎవరు? దేవుడు. కనుక ప్రేమైన దేవుని వల్ల ఆ దేవుణ్ణి మనం సంతోషపెట్టాలి. ఈరోజు మనం బాగా జీవితం ఉంది, సుఖమయంగా ఉంది అంటే దానికి కారణం ఎవరు? కారకుడు ఎవరు? దేవుడు. ఏమండి? మనలాగే చాలా జీవితాలు ఉన్నాయండి. కుందేళ్ళు చూడండి. కుందేళ్ళ జీవితాలు మన జీవితాలు మన మాదిరే పుట్టాయి కదా అవి కూడా. చేపలు చూడండి మన మాదిరే పుట్టాయి అవి కూడా. వాటి జీవితాల్లో ఏమైనా ఆనందాలు ఉన్నాయా? ఏమండి? ఎప్పుడు సముద్రమే. ఎప్పుడు నీళ్ళలోనే ఉండాలి అవి. ఎక్కడికి తిరగడానికి లేదు. కుందేళ్ళు చూడండి. కుందేళ్ళ జీవితకాలం అంతా, నక్కల జీవితం అంతా అవి ఎక్కడ బొరియల్లో ఉంటాయి. వస్తాయి, ఆహారం సంపాదించుకుంటాయి, తింటాయి, చచ్చిపోతాయి. మనిషి చూడండి ఎన్ని ఎన్ని వాటిని ఏం చేస్తున్నాడు? సౌలభ్యాలు దేవుని నుంచి వచ్చేవన్నీ అనుభవిస్తున్నాడు. మనిషి ఎన్నో అనుభవిస్తున్నాడు. నీకు వాహనాలు అంటావు, ఎన్నో ప్రదేశాలు తిరుగుతావు, కన్ను దృష్టితో ఎన్నో చూస్తావు. ఈ భూమి మీద ఇన్ని సంతోషాలు పెట్టిన దేవునికి ఇన్ని రకాలుగా సంతోషాలు పెడితే నువ్వు కూడా దేవుణ్ణి ఏం చేయాలి? సంతోష పెట్టాలి, దేవుణ్ణి ఆనందింప చేయాలి. కానీ మనుషుల అలవాట్లు ఎలా మారిపోయాయంటే హోషేయ గ్రంథము 4వ అధ్యాయం చూడండి. హోషేయ గ్రంథము హోషేయ గ్రంథము 4వ అధ్యాయము మొదటి మాట. హోషేయ గ్రంథము, ఇశ్రాయేలు వారలారా, యెహోవా మాట ఆలకించుడి, సత్యమును కనికరమును దేవునిని గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవట చూచి. దేశం అంటే ఎవరండి? దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే. అంటే మనుషులు ఏముండాలని కోరుకున్నాడు దేవుడు? దేవుని జ్ఞానం ఉండాలి, అదేవిధంగా సత్యం ఉండాలి, కనికరం, దయ. ఏమండి? మనిషి అన్న వెంటనే ఇవన్నీ ఉండాలండి. మనిషిలో ఇశ్రాయేల్లో ఒకనాడు చెప్తున్నాడు, ఇప్పుడు ఎవరు దేవుని పిల్లలు? క్రైస్తవులు దేవుని పిల్లలు. ప్రేమైన దేవుని వాళ్ళరా, మీరు దేవుని పిల్లలు. కనుక దేవుని పిల్లలలో కనికరం కలిగి ఉండాలి, సత్యం కలిగి ఉండాలి, దేవుని యొక్క జ్ఞానం కలిగి ఉండాలి. కానీ మనుషులు అలా లేక ఎలా ఉన్నారంట? యెహోవా దేశ నివాసులతో వాద్యమాడుచున్నాడు, అబద్ధ సాక్ష్యం పలుకుటయు, అబద్ధమాడుటయు, హత్య చేయుటయు, దొంగలించుటయు, వ్యభిచరించుటయు వాడుక అయ్యను. చూడండి, వాడుకగా మారిపోయిందంటండి. వాడుకంటే ఏమి? అలవాటు. అలవాటుగా మారిపోయిందంట. మీకేం అలవాట్లు అంటే, మేము పొద్దున్న లేస్తేనే బ్రష్ చేస్తామండి, పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేస్తామండి, లేకపోతే నాకు టీ తాగకపోతే పొద్దు గడవదండి, అంటే పలాంటి డ్రెస్ వేసుకుంటానండి, నాకు అలాంటి కలర్లు అంటే ఇష్టం అండి, ఏవో మాట్లాడుతుంటాం వాడుకలో. ఏమండి? నేను నా వాకింగ్ అంటే నాకు ఏమండి వాడుకండి, వాకింగ్ అలవాటు అండి. ఇలా మాట్లాడుతుంటే వీళ్ళకేం అలవాట్లుగా మారిపోయింట? అబద్ధ సాక్ష్యం చెప్పలుకుంటాయి. చూడండి అక్కడ ఏం మాట్లాడుతున్నారు మనుషులు. దేవుడు అంటే ఎలా ఉండాలనుకుంటాడు? అబద్ధం అన్నది దేవునికి దూరం, అయిష్టం. దేవుడు వాటిని కోరుకోడు. కానీ మనుషులు ఎలా ఉన్నారంట? అబద్ధాలే చెబుతూ ఉండాలి. ఏమండి? ఇందాక డాడీ చెప్పిన మాటల్లో కూడా మనుషులు ఎలా ఉన్నారంట? ఏవో మాయ మాటలు చెప్పి తీసుకుంటారు డబ్బులు. మరి ఆ మాటలని చెప్పడానికి ఏం చేస్తారు? ఇంకంతే, వందలు, వేల రోజులు దాన్ని ఏం చేస్తుంటారు? ప్రమోట్ చేస్తూ ఉంటారు. ఇట్లా కాదండి, అట్లా కాదండి, అవి కాదండి, ఇవి కాదండి చెప్పుకుంటూ ఉంటారు మాయమాటలు చెప్పేవాళ్ళు. మన చుట్టూ అలాంటి వాళ్ళే ఉండొచ్చు కూడా. ఏమండి? అంటే ఎలాంటి వాళ్ళు ఉన్నారు మాట్లాడే వాళ్ళు? అబద్ధ సాక్ష్యం. సాక్ష్యం చెప్పినా కూడా డబ్బులు సంపాదిస్తారండి. మీరు చూడండి, కోర్టుల దగ్గర ఎవరు తిరుగుతుంటారు? అందరూ కూడా సాక్ష్యాలు చెప్పేవాళ్ళు. నేను సాక్ష్యం ఈయన సాక్ష్యం, ఈయన సాక్ష్యం నేను తీసుకొస్తారు. అంటే ముందుగానే ఇతనికి ఇలా ఈ మాటలు చెప్పని చెప్తారు. అంటే అబద్ధ సాక్ష్యం వల్ల కూడా బతుకుతున్నారంట. అబద్ధ సాక్ష్యం పలుకుటయు, అబద్ధమాడుటయు, హత్య చేయుటయు, దొంగిలించుటయు, వ్యభిచరించుటయు. చూడండి, ఇవే అండి మనుషులకని వాడుక. ప్రతి మనిషి దీంట్లో దొరికిపోతాడు. ప్రతి మనిషి, భూమి మీద ఉన్న మనుషులందరినీ తీసుకొస్తే ఏం చేయొచ్చు? అందరూ 1, 2, 3, 4 లేదా అన్ని అందరూ దొరికిపోతారు. దేవుని ఎదుట ఇలా కాకుండా ఉండే మనిషి లేకుండా ఉన్నాడంట. అంటే సాక్షాత్తు దేవుడుగా ఉంటే, దేవుని లాగా ఆలోచిస్తే వీటిలోకి ఇరుక్కోడు. ఏది ఏది వ్యభిచారం అన్నాడు దేవుడు? ఇదిగో నీ కన్ను దృష్టితో ఒకరిని ఎవరినైనా చూస్తే, ఒక స్త్రీని కానీ పురుషుని కానీ మోహపు చూపుతో చూస్తే ఏమవుతుంది? వ్యభిచారం. ఒకనాడు చేస్తే వ్యభిచారం, ఈనాడు నిబంధన ప్రకారంగా, కొత్త నిబంధన ప్రకారంగా చూస్తే వ్యభిచారం. అంటే ఏ విధంగా మనిషి ఏం చేస్తున్నాడు? దేవుని యొక్క జ్ఞాపకాలలో లేకుండా పోతున్నాడు.
దేవుడు తన జ్ఞాపకాల్లో లేడని చెబుతూ ఉన్నాడు. అలా చేయడం ద్వారా నేను దేవుని జ్ఞాపకాల్లో, దేవుడు నా జ్ఞాపకాలలో లేడండి, నేను ఇలానే ఉంటానండి అంటున్నాడు. కనుక ప్రియమైన దేవుని వారలారా, అలా చెయ్యకూడదు, అలా ఉండకూడదు. అలా ఉండకూడదంటే ఏం చేయాలి? ఇదిగో నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ నాకు అక్కలండి, చుట్టూ ఉన్న వాళ్ళంతా నాకు తల్లులండి, చుట్టూ ఉన్న వాళ్ళంతా నా చెల్లెళ్ళండి, మా అమ్మలండి అనే మనసు వస్తుందా? రాకుండా ఉంది పిల్లరా. అది రావాలి. అది దేవుని పిల్లల్లో రావాలి, దేవుని పోలికలో ఉన్న వాళ్ళలో రావాలి. ఏమండి? నా అన్నలండి, లేతే మా నాన్నలండి, మా నాన్న వాళ్ళు లాంటి వారండి, ఏమండి? అనొచ్చా లేదా? అనొచ్చు, తప్పు కాదు. చెడ్డ మాట మాట్లాడితే తప్పు, కానీ తండ్రి అని పిలిస్తే తప్ప అండి? నాన్న అని పిలిస్తే తప్ప, అన్న అని పిలిస్తే తప్ప? తప్పు కాదు ప్రియమైన దేవుని వాళ్ళ. అంటే తప్పు చేయకూడని తప్పేమో చేస్తావు, కానీ ఈ విధంగా మాట్లాడని దేవుడు చెప్తే వేరేగా ఆలోచిస్తారు. అన్నగా ఆలోచించాలి, తమ్ముడుగా ఆలోచించాలి, ఏమండి, నాన్నగా ఆలోచించాలి. ఇవే దేవుడు చెప్తున్నాడు అంతా కూడా. ఇలా ఆలోచించినప్పుడు నువ్వేముంటావు? దేవుని జ్ఞాపకాలలో నువ్వు ఉంటావు, నీ జ్ఞాపకాలలో దేవుడు ఉన్నాడని అర్థం అండి. అలా కాకుండా ఆలోచిస్తున్నావు, మాట్లాడుతున్నావు అంటే నీ జ్ఞాపకాలలో దేవుడు లేడు. అంటే కోట్ల మంది జ్ఞాపకాలలో దేవుడు లేడంటే ఆ కోట్ల మందిని మార్చాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? క్రైస్తవుడిగా నీ మీదే ఉంది. వాళ్ళకి దేవుని గురించి చెప్పాలి. ఆయన మనల్ని కన్నాడని, ఆయన మనల్ని పోషిస్తున్నాడని, ఆయన మనల్ని చూస్తూ ఉన్నాడని, ఆయన జ్ఞాపకాల్లో మనం ఉండాలన్న సంగతులు ఇదిగో మందిరం ద్వారాను, వాక్య ద్వారాను, వాక్య కార్యక్రమాల ద్వారా అనేక మందికి మనం ఏం చేయాలి? తెలియజేయాలి. ప్రియమైన దేవుని వాళ్ళ వాక్యాన్ని శ్రద్ధగా వినాలి, నేర్చుకోవాలి, గ్రహించాలి. దీని ద్వారా నీ జీవితం ఏమవుతుంది? గొప్పగా మారిపోతుంది. ఈ ప్రపంచంలో మనుషులందరూ దేవుణ్ణి సంతోషపెట్టక మోహపు చూపుతో, చూడండి, ఆ మోహపు చూపు చూస్తూ ఉన్నారు అంటే దేవునికి ఏమవుతుంది? బాధ, ఇబ్బంది. ఏమండి? అంతేనా కాదు? ఆలోచించండి. ఏమండి? ఎవరైనా మనల్ని కత్తితో పొడిచారనుకోండి, మీకు ఏమవుతుంది? అందరికీ బాధ అవుతుంది. ఒక ముళ్ళు గుచ్చుకుంటే ఏమవుతుంది? బాధ అవుతుంది. అంటే దేవునికి మనం ఇలా ప్రవర్తిస్తే దేవునికి బాధ కలుగుతుంది. అర్థమవుతుందా? మన దగ్గర ఉన్న దేవునికి మనం ప్రవర్తించే విధానం ద్వారా దేవుడికి బాధ కలుగుతుంది. ఆ దేవుణ్ణి బాధ పెట్టకూడదు. ఏమండి? మనలో ఎవరున్నారు? బాప్తిస్మ కార్యక్రమం ద్వారా పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్ముని నువ్వేం చేస్తున్నావు? గుచ్చుతూ ఉన్నావు. యేసుక్రీస్తు మాటను గౌరవించి ప్రేమించే నువ్వు బాప్తిస్మం తీసుకున్నావు, ఆయనకు దూరంగా ప్రవర్తించావంటే ఆయనకు మరి సిలువ వేస్తున్నావు. అంటే ఆయనకు మేకుడితో కొడుతున్నావు. ఇప్పుడు ఆయనకి ఏమవుతుంది? ఆయనకు బాధ అవుతుంది. నిన్ను కన్న తండ్రికి కూడా బాధ అవుతుంది. అంటే ముగ్గురికి బాధ పెడుతున్నాం మనం ఒకవేళ అలా ప్రవర్తిస్తే. కాబట్టి దేవుడు మన జ్ఞాపకాలలో ఉన్నాడు అంటే అలా ప్రవర్తించకుండా ఉండాలి. దేవుడు ఎప్పటి నుంచో అండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఎప్పటి నుంచో ఆలోచిస్తున్నాడంటే 2 మాటలు చూపిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము అక లా జగత్తు పునాది నుంచి చదువుకుందాం. జగత్తు పునాది ముందు చూద్దాం. మనలను ముందుగా, అక్కడి నుంచి చదవండి. మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులములై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఎప్పుడు ఏర్పరచుకున్నాడంటే, నువ్వు పుట్టిన తర్వాత కాదు, నిన్ను చూసిన తర్వాత కాదు. ఎప్పుడు ఏర్పరచుకున్నాడు దేవుడు? జగత్తు పునాది వేయబడం మునిపే ప్రేమ చేత క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. అందరిని ఏర్పరచుకున్నాడా? లేదండి. వాళ్ళకి దేహం ఇచ్చినా వాళ్ళు సంతోషపెట్టరు దేవుణ్ణి. మిమ్మల్ని క్రీస్తులో ఏర్పరచుకున్నాను కనుకే మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి చెప్తున్నాను అంటున్నాడు దేవుడు. మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. మీరు రాజులైన యాజక సమూహం, దేవుని సొత్తు, దేవుని ప్రజలు. దేవుని ప్రజలుగా ఉన్న వాళ్ళు దేవుని గురించి ఆలోచించాలండి, దేవుని పనులు చేయాలి, దేవుని కార్యక్రమాల్లో ఉండాలి, దేవుణ్ణి ఇష్టపడాలి, దేవుణ్ణి సంతోష పెట్టాలి. మనకి ఎప్పుడు అండి దేవుని గురించిన ఆలోచనలతో ఉండాలి పిల్లరా. దేవుడు ఆలోచించాల్సిన మనం అపరాధులుగా, దోషులుగా మారకూడదు. మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి సంతోష పెట్టేవారుగా ఉండాలి. మనుషులందరూ ఏం చేస్తున్నారు? పాపులుగా మారిపోయారు, అపరాధులుగా మారిపోయారు, అన్యాయస్తులుగా మారిపోయారు, అక్రమార్కులుగా మారిపోయారు. అంటే అది మనుషులు, కానీ మనిషి రూపంలో ఉన్న దేవుడుగాను ఉండాలి. మారు మనసు కలిగిన వాడుగా ఉండాలి, బాప్తిస్మం తీసుకున్న వాడుగా ఉండాలి, పరిశుద్ధుడుగా ఉండాలి. అందుకే పైన ఉంటాడు పరిశుద్ధులు అనే మాట పైన చూడండి. మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులము. చూడండి, పరిశుద్ధులమని వాడుతున్నాడు. మీరంతా పరిశుద్ధులు, మీరు నిర్దోషులు, ఏమండి, అహంకారం లేకుండా, అన్యాయం లేకుండా ఉండాలండి.
ఒకనాడు ప్రేమైన దేవుని వాళ్ళరా, నెబుకద్నెజర్ ఏంటి, ఈ ప్రపంచాన్ని పరిపాలించిన ఒక చక్రవర్తి. ఎవరైనా? బబులోను మహాసామ్రాజ్యాన్ని పరిపాలించిన వాడు. ఆయనకు కూడా దేవుడు ఏమి ఇస్తాడంట? సామ్రాజ్యం అంతా ఇచ్చాడు, ప్రపంచాన్ని ఇచ్చాడు, ఆయన చేతుల్లో పెట్టాడు. ఏమండి, పశువులేమి, పక్షులేమి, మనుషులేమి, అందరికీ ఆయనే చక్రవర్తి. కానీ ఆయన కూడా ఏం చేశాడు? అహంకారం. అహంకారం అండి. ఎంత గొప్ప పరిపాలకుడిని చూడండి నేను, నా దగ్గర ఎంత బంగారం ఉంది, ఎంత గొప్ప సామ్రాజ్యం ఉందని విర్రవీగిపోయాడు. విర్రవీగితే ఆయన కూడా ఏం చేశాడు దేవుడు? ఒక డిజార్డర్ ఇచ్చాడండి. ఏమండి డిజార్డర్ పేరు ఏమంట? ఎలాంటి డిజార్డర్ ఇచ్చాడు? జియాంథ్రోఫీ అండి. అంట ఆ జియాంథ్రోఫీ డిజార్డర్ వల్ల ఏమైంటైనా, ఇదిగో నేను ఎవరిని తెలుసా, నేను ఒక జంతువుని, నేను ఒక ఎద్దుని, నేను ఒక ఆవు లాంటి వాడిని అనుకున్నాడంట. అనుకుని ఏం చేశాడు ఆయన? ఆయన అక్కడ ఉండకుండా ఏంటి గడ్డి తింటూ ఎక్కడికి వెళ్ళిపోయాడు? చివరికి అడవుల్లోకి వెళ్ళిపోయాడు. అంటే అహంకారుల్ని కూడా దేవుడు ఏం చేస్తాడు? ఏమైనా చేయగలను, అందరు నా చేతిలో ఉన్నారంటున్నాడు. భూమి మీద శిక్షించగలడు, భూమి తర్వాత కూడా మహాశిక్షకు లోను చేయగలడు. కనుక ఎట్టి పరిస్థితుల్లో మీరు అలా ఉండకండి. పరిశుద్ధులు అన్న వెంటనే ప్రియులారా, దేవునికి తగిన వారుగా, దేవునికి దగ్గరగా ఉన్నవారుగా, దేవుణ్ణి ప్రేమించేవారుగా ఉండాలి మనం. ఏమండి, ప్రపంచ చక్రవర్తికే దిక్కు లేదంటే మనం ఎవరమండి? ఏమండి, మీ ఇంటికి మీరు అధికారా? ఏమండి, మీ ఇంట్లో వాళ్ళందరూ మీ మాట వింటారా? లేదే. ప్రపంచాన్ని ఏలి గడగడలాడించే చక్రవర్తులే అలాంటి పరిస్థితుల్లోకి తీసుకెళ్ళాడంటే ఈ దేహములో కొద్ది కాలం జీవించచ్చు. ఏమండి, నాకు ఇప్పటికీ 50 సంవత్సరాలు వచ్చాయండి. కేవలం నాకు ఇంకో 10 ఏళ్ళే ఉందనుకోండి, 60 ఏళ్ళకు నేను ఈ భూమి మీద ఉండను అనుకోండి. అంటే కొద్ది కాలం, అది ఎంతో కూడా తెలియదు, 5 కావచ్చు, 2 కావచ్చు. అంటే అంత సంవత్సరమే ఉండే నేను దేవునికి విరోధంగా బతికితే, దేవుణ్ణి మరచి, దేవుని జ్ఞాపకాలలో నేను లేకుండా, లేదా నా జ్ఞాపకాల్లో దేవుడు లేనట్టుగా బతికితే మన పరిస్థితి చూడండి, ఆలోచించండి. మనం దేవుణ్ణి ఎప్పుడు మన జ్ఞాపకాల్లో పెట్టుకోవాలి ప్రియులారా. క్రైస్తవులుగా ఇంకా చెప్తున్నాడు 11వ మాటలో చూడండి, 11వ మాటలో, మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనం. ఏమండి, ఎవరు నిరీక్షించారు? దేవుడు నిరీక్షించాడండి మన కోసము. వస్తారండి నా పిల్లలు ఈ భూమి మీదకి, వస్తారు, నన్ను సంతోషపెడతారు. నేను వారిని చూసి నేను ఏం చేస్తాను? ఆశ్చర్యపోతాను. అలాంటి పిల్లలు వస్తారు నా కోసం. ఎప్పుడు పగలనక రేయనక, ఏమండి, సాయంత్రమా, ఎప్పుడు కూడా నన్ను సంతోషపెడతారు, నా గురించిన ఆలోచనలతో ఉండిపోతారు, నన్ను మెప్పిస్తారు. అలాంటి వారికి ఇవ్వాలి లోకం అనుకుంటున్నాడు. ఒక అబ్రహాం మెప్పించిన విధంగా మెప్పించాలనుకున్నాడు. ఏమండి, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం. ఇప్పుడు మనం ఎవరి కుమారులం? ఆయన కుమారులం మనం అందరం కూడా. అబ్రహాము ద్వారా ఇశ్రాయేలీలు వస్తే, ఇశ్రాయేలుల ద్వారా యేసుక్రీస్తు ద్వారా మనం కూడా వచ్చాం, ఆ వాక్యంలోనికి వచ్చాం. వారందరూ శరీర సంబంధంగా పిల్లలేమో, మనము ఆత్మ సంబంధంగా అబ్రహాం యొక్క సంతానం మనం అందరం కూడా. మన తండ్రి ఎలా ఆడుకున్నాడు దేవుని మీద, మన తండ్రి యొక్క ఆలోచనలు ఉన్నాడు లేదా దేవుడు? చెప్పండి, ఆలోచించండి. మన తండ్రి ఆలోచనలో దేవుడు ఉన్నాడు. మన తండ్రి ఎప్పుడు దేవుని కోసమే ఆలోచించాడు. కనుక మనం కూడా అలాంటి పిల్లలుగా ఉండాలి. అంటే మనమంతా అబ్రహాము శారాలా ఉండాలి ప్రేమైన దేవుని వాళ్ళరా. అబ్రహాములా ఉండాలి మనం అందరం కూడా. అందరూ మన క్రీస్తులా ఉండాలి. కనుక అలాంటి రూపాలను సంతరించుకునేవారుగా ఉండాలి. చెప్తున్నాడు చూడ అక్కడ, మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనం. ముందుగా ఎవరు నిరీక్షించాడు దేవుడు? మనల్ని నిరీక్షించాడు. మన కోసమే ఆలోచిస్తున్నాడు, మన గురించి ఆలోచిస్తున్నాడు దేవుడు. కనుక ఆయన్ని మనం సంతోషపెట్టాలి. సామెతల గ్రంథము, ఇందాక చదవబడిన వాక్య భాగం, సామెతల గ్రంథము 22వ అధ్యాయం 5-6 చదువుకుందామండి. సామెతల గ్రంథము 22వ అధ్యాయం 5వ వచనం 6వ వచనంలో, ముండ్లును ఉరులును మూర్ఖుల మార్గంలో ఉన్నాయి. చూడండి, ఏమండి, మనం ఏమనుకుంటున్నామంటే వాళ్ళు బాగున్నారు, బయట ఉన్న వాళ్ళు సంతోషంగా ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఆనందంగా ఉన్నారు. వాళ్ళు ఎవరు? బయట ఉన్నవారు. వాళ్ళని దేవుడు ఏమంటున్నాడు? మూర్ఖులు, మూర్ఖులైన వక్రజనం. అంతే కదా, ఆ జనంలో నుండి ఇక్కడ తీసుకొచ్చాడు మనల్ని. మూర్ఖులైన ఆ వక్రజనమే బాగున్నారని ఒక్కొక్క సందర్భాలలో మీరు అందరూ అనుకుంటున్నారు. కానీ వారి మార్గంలో ఏమున్నాయంట? ముండ్లు. ఏమండి, ముండ్లు ఉంటే మార్గం బాగుంటుందా? అంటే మనం చెప్పులు వేసుకుండా వెళ్ళిపోతున్నాం అనుకోండి, మొత్తం అన్ని ముందు పరిచారనుకోండి, ఎలా ఉంటుంది? ఒక్కదాన్ని తొక్కితేనే మనం విలవిల్లాడిపోతాం. కానీ అలాంటి మార్గంలో నడుస్తూ, వాళ్ళు తప్పుడు మార్గంలో నడుస్తూ ఇబ్బంది పడుతూ వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మీకు తెలియదు వాళ్ళ లోపల ఎలా ఉందో పరిస్థితి.
బయట చూసి మనం అనుకుంటున్నాం వాళ్ళు బాగున్నారు, వాళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగున్నారు. దేవుడు ఏమంటాడు? వాళ్ళ మార్గంలో ఏమున్నాయంట? ముండ్లు, ఉరులు, మూర్ఖుల మార్గంలో ఉన్నవి. ఉన్నవి అన్న తర్వాత అవి ఖచ్చితంగా ఉండి తీరాలి. కాబట్టి అలాంటి వారిని చూసి మీరు ఆనందించొద్దండి. ఏమండి? వాళ్ళు బాగున్నారు, వాళ్ళు బాగున్నారు, ఎవరు బాగోలేరు. ఇంకా చూడండి కింద ఏమంటాడు? తన్ను కాపాడుకొనువాడు వాటికి దూరం. అంటే మన మార్గంలో ముండ్లు లేవు, మన మార్గంలో ఏం లేవు, ఉరులు లేవు. అవి ఎవరివి? అపవాదివి. అపవాది మార్గంలో ముండ్లు, ఉరులు పెట్టేశాడు పిల్లరా. మీ మార్గం ఏది? దేవుని మార్గం, తిన్నని మార్గం, మంచి మార్గం, పరిశుద్ధ మార్గం. ఈ మార్గాన్ని మీరు ఆనందించాలి. ఏమండి? దేవుని వాక్యం చదువుకోవడం, అర్థం చేసుకోవడం అంటే ఎంత గొప్ప సంగతి చూడండి పిల్లరా. దేవుణ్ణి అర్థం చేసుకోవడం అంటే, దేవుని గురించి ఆలోచించడం అంటే, పరిశుద్ధులుగా జీవించడం అంటే ఎంత గొప్ప సంగతి చూడండి. ఆనందించాలి. బాలుడు నడవలసిన త్రోవను, మార్గాన్ని వానికి నేర్పము. చిన్నప్పటి నుంచి క్రైస్తవ కుటుంబాలలో ఆ మార్గాన్ని ఏం చేయాలి? మనం నేర్పాలి. బాలుడు నడవలసిన త్రోవ, మార్గం నేర్పండి, మార్గం నేర్పండి, మార్గం నేర్పండి. వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. వృద్ధుడైన జీవితాంతం వరకు వచ్చిన వాడు దాని నుండి తొలగిపోడు. ఒకనాడు అబ్రహాము చూడండి ఎలా ఉన్నాడు. అబ్రహాం మార్గమే మన మార్గం వేయాలి. ఒక యోబు లాంటి మార్గం వేయాలి మన పిల్లలకు. క్రీస్తు లాంటి మార్గం వేయాలి మన కుటుంబాలలో అండి. ప్రతిదినము వాక్య కార్యక్రమాలు ఉండాలి పిల్లరా. ప్రతిదినము వాక్యం చదువుకోవడం, పాట పాడుకోవడం. ఏమండి? కొద్దిసేపుకి ఒకసారి, ఒక రోజుకి ఒకసారి ఒక పాట కూర్చొని ఒక పాట పాడుకుందాం అనుకోలేరా? ఒకరు పాడితే ఇంకొకరు వినలేరా? ఏమండి? జరగాలి ప్రియులరా. ఎప్పుడు వాక్య సంబంధమైన కార్యక్రమాల్లో మన కుటుంబాలు ఉండాలి. ఏమండి? సురేష్ అన్న గారండి నిన్నటి రోజున, నిన్న అనుకుంటాను, సుధా దగ్గరికి వెళ్ళాడండి. సుధా దగ్గరికి వెళుతూ అన్న ఆహారం తీసుకుపోయాడు సుధా కోసం. అన్నం పప్పు తీసుకుపోయాడు. నేను చాలా ఆనందపడినానండి. చాలా చాలా ఆనందపడినా నేను. అంటే దేవుని పిల్లల కోసం ఎంతో కొంత సహాయం చేసే ఆ మనసు మనకు ఉండాలి పిల్లల. మనం పోతున్న అంటే ఆ పని మనకే సంతోషాన్ని ఇస్తే దేవునికి ఎంత సంతోషాన్ని ఇస్తే చూడండి. దేవుని పనిలో మనం ఉండాలి. దేవుని కార్యక్రమాల గురించి ఆలోచించాలి. దేవుని కార్యక్రమం కోసం ఏదో ఒక పని చేయాలి మనం. ఎప్పుడు మన గురించి ఆలోచించుకుంటూ, మన పనుల గురించి ఆలోచించుకుంటూ, మనం సుఖపడుతున్నాం అనుకుంటూ, మన అపవాది మార్గంలో మనం ఉండకూడదు. ఎప్పుడు దేవుని పనే అండి. ఇప్పుడు దేవుని పనేనా? అవును. అదే దేవుడు వేసిన మార్గం. ఆ మార్గంలో ఉంటే మీకు పరలోకం. పరలోకం ప్రేమ దేవుని వాళ్ళరా. ఈ లోకం అంతా అపవాది మాయతో నిండి ఉంది. అపవాది యొక్క జ్ఞానంతో నిండి ఉంది. అపవాది అబద్ధం ఆడమంటున్నాడు, అన్యాయం చేయమంటున్నాడు, మోసం చేయమంటున్నాడు. వాని మార్గంలో ఉండిపోయింది మనుషులందరూ కూడా. కానీ మనం ఏ మార్గంలో ఉండాలి? దేవుని మార్గంలో ఉండాలి. మనం వాక్యం చదువుకుంటూ, వాక్యాన్ని అర్థం చేసుకుంటూ, ఏమండి పాటలు పాడుకుంటూ, ఒకరినొకరు హెచ్చరించుకుంటూ, దేవుని పని చేసుకుంటూ, దేవుని గురించి ఆలోచిస్తూ, దేవుని జ్ఞానాన్ని ఆలోచిస్తూ, అంటే మన ప్రాణం పోయినా దాంట్లోనే పోవాలి పిల్లలు. ఏమండి? వాక్యం చెబుతూ మన హైదరాబాద్లో ఉన్న ప్రిన్సిపల్ చనిపోయాడు ఒక ఆయన ఒకప్పుడు. ఏమండి? అంటే అలా పోతే మంచిది పిల్లల. కానీ అలా కాకుండా ఎక్కడో పోతుంటాయి మనుషులు మా అన్ని కూడా. ఇందాక చూపించిన పాటలో కూడా ఏమండి పోతూ ఉంటారు, విలాసాల కోసం, విందుల కోసం పోతుంటారు, యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోతారు. అలా పోతే వాళ్ళ ప్రాణాలు ఏమైపోతాయి? ఏమిటి కోసం పోతున్నావు నువ్వు? ఏమండి? ఎక్కడో గోవాకని, ఆ టూర్లని, ఈ టూర్లని తిరుగుతూ రాష్ట్రం, దేశాలు అన్ని తిరిగింది. ఎంతో ఖర్చు పెడతాం దానిల కోసం. ఏమీ లాభం లేదండి దానిల కోసం. దేవుని పని కోసం తిరగాలి. దేవుని గురించి ఆలోచించాలి. నీ నోరు దేవుడిచ్చింది, నీ కాళ్ళు దేవుడిచ్చినది, నీ జ్ఞానం దేవుడిచ్చినది. ఈ జ్ఞానాన్ని, నీ దేహాన్ని దేవుని పనిలో ఖర్చు చేయాలి. అలా కార్యక్రమాలు చేస్తూ ఉంటే దేవుడు సంతోషిస్తాడు పిల్ల. దేవుడు ఎప్పుడు తల్లిని ప్రేమించవద్దని చెప్పలేదు. తల్లిని ప్రేమించండి, తండ్రిని ప్రేమించండి, నీ చుట్టూ ఉన్న వారిని ప్రేమించండి. కానీ దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించండి. దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాలి. దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించడం అంటే ఏమి? దేవుడు నీ జ్ఞాపకాల్లో ఉన్నాడని అర్థం. ఏమండి? మనిషి జ్ఞాపకాల్లో దేవుడు ఉన్నాడా అంటే, మనిషి జ్ఞాపకాలలో దేవుడు ఉంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తాడు. దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తే తన చుట్టూ ఉన్న వారిని ప్రేమిస్తాడు. తన చుట్టూ ఉన్న వారిని ప్రేమించడమే కాకుండా దైవ సంబంధమైన కార్యక్రమాల్లో ఎక్కువగా ఉంటాడు. దేవుని కోసం నువ్వు త్యాగం చేసేవాడుగా ఉంటావు. దేవుని పనుల్లో ఉంటే నీ ధనం ఏమవుతుంది? సరైన మార్గంలో ఖర్చు పెడతావు. సరైన మార్గంలో ఖర్చు పెట్టిన ప్రతిదీ నువ్వు 100 రెట్లుగా దాచుకున్నట్టు. అంటే ఆ మార్గంలో ఉంటే దాచుకుంటావు. లేదా లోక మార్గంలో ఉంటే ఏదో ప్రేమని, తల్లి అని, తండ్రిని కొన్నాళ్ళు ప్రేమించి, కొన్నాళ్ళు కొట్లాడి, ఏమండి
అదేవిధంగా సహోదరులు అంటావు, సోదరీమణులు అంటావు, ఏవో అన్యాయంలోకి వెళ్ళిపోతావు. అక్కడి నుంచి అన్యాయంలోకి ఈడ్చేస్తాడు అపవాది. కనుక మరి లోక మార్గంలో కాకుండా దైవ మార్గంలో మనం ఉండాలి. దైవ మార్గంలో ఉంటే దేవుడు చాలా సంతోషిస్తాడు. అలా ఉన్నవారెవరు? ఆ మనిషి జ్ఞాపకాల్లో దేవుడు ఉన్నాడు అని అర్థం. అలా లేకపోతే మనుషులందరి మనసుల్లో ఎవరున్నారు? అపవాదే ఉన్నాడే తప్ప దేవుడు లేడు. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. తండ్రి, ఈ లోకంలో మీరిచ్చిన జీవితాన్ని తండ్రి అందరూ వ్యర్థం చేసుకుని తండ్రి, మరి కుక్కలాంటి చావు తండ్రి అందరూ తెచ్చుకుంటూ ఉన్నారు. అలాంటి చావు అన్నది మాకు లేకుండానైనా మీ పనిలో తండ్రి మేము ఎల్లప్పుడూ ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. నీ జ్ఞానాన్ని, నీ సత్యాన్ని, నీ కనికరం, దయ కలిగి తండ్రి మేము జీవించే వారిలాగా ఉండడానికి సహాయం చేయండి తండ్రి. ఈ వాక్యం విన్న తండ్రి మరి మీ పిల్లలందరినీ దీవించండి, ఆశీర్వదించండి, బహుగా ఫలింపజేయండి తండ్రి. తండ్రి, వారికి ఉన్న సమస్యలు, కష్టాలు తొలగించండి. వారందరినీ తండ్రి మంచి స్వరూపాలుగా తండ్రి, దైవ స్వరూపాలుగా తండ్రి వారందరినీ తీర్చిదిద్దమని మరి ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ ప్రేమ కలిగి జీవించే మంచి పిల్లలుగా చేయమని మరి ప్రార్థిస్తూ ఉన్నాం. మా జీవితకాలం అంతా తండ్రి మిమ్మల్ని మెప్పించే పనుల్లో మేము ఉండి తండ్రి మిమ్మల్ని సంతోషపెట్టి మీరున్న ఉన్నతమైన శ్రేష్టమైన లోకం చేరే భాగ్యం మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తూ అర్థిస్తూ సమస్త ఘనత మహిమలు మీకు ఆరోపిస్తూ క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.